హలో అండి. ఈరోజు నేనొక పెద్ద చెట్టు యొక్క పువ్వులు వాటి గురించి చెప్తానండి. వీటిని చూసా ఇవి మీకెవరికైనా తెలుసా అండి ఇవి? ఇవేంటంటే హ్మ్. నేను వర్క్ చేసే ప్లేస్‌లో ఉందనమాట అండి చెట్టు. చూసారా ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో? చెట్టు నిండా కూడా చాలా పువ్వులున్నాయండి. అవి రోజు గేట్ దగ్గర అలా పడిపోయి ఎండిపోతా ఉన్నాయన్నమాట. ఈరోజేంటంటే మా కొలీగ్స్ అందరూ కూడా చెట్టు చుట్టూరు ఉండి ఆ పువ్వులన్నీ తీస్తున్నారనమాట. ఏంటండి ఇవి అని అడిగితే అప్పుడు చెప్పారండి. వీటికేంటంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట ఈ ఫ్లవర్స్‌కి. ఇవి డ్రై చేసిన తర్వాత యూజ్ చేస్తారంటండి. ఏజెన్సీలో మనకి ఎక్కువ కనిపిస్తాయంట ఈ చెట్లు. అదేంటంటే భద్రాచలంలో అయితే మాత్రం ఎక్కువ ఉంటాయంట. ఇవి అదే శ్రీ శ్రీరామ్ శ్రీరాముడికి కొద్దిగా ప్రసాదంలో పెడతారంట ఇవి. ప్రసాదంగా పెడతారంటండి ఇవి. ఆ లడ్డూ తయారీలోని, తర్వాత స్వీట్స్ వాటిలో కూడా ఈ విప్ప పువ్వుల్ని యూజ్ చేస్తారంట. మా కొలీగ్స్ చెప్పారు నాకు. అయితే ఆ ఫ్లవర్స్‌ని కొద్దిగా నేను ఇంటికి తీసుకొచ్చాననమాట అండి. అప్పుడు మా అమ్మగారు కూడా చెప్పారు వీటిని ఏంటంటే చాలా స్వీట్స్‌లో యూజ్ చేస్తారంట. తర్వాతేమో వీటితోటి ఈ పౌడర్ చేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేస్తారంట. ఇవేంటంటే హాట్ వాటిలో కలుపుకొని తాగినా కూడా మనకి కొద్దిగా మైగ్రేన్ గానీ, లేకపోతే బ్రాంకైటిస్ కానీ అలా కొన్ని మామూలుగా చిట్కాలుంటాయి కదండీ! అలా వీటిని ఉపయోగించొచ్చంట. వీటి చెట్టు బెరడు, తర్వాత ఆకులతో కూడా చాలా యూజెస్ ఉన్నాయంట. తర్వాతేంటంటే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువంటండి ఈ చెట్టుకి. తర్వాత వీటి సీడ్స్ కూడా ఉన్నాయండి. ఈసారి నేను వీడియో చేసినప్పుడు మరలా అంటే ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత వస్తాయండి అవి సీడ్స్. అవేంటంటే చింతగింజల్లా ఉంటాయన్నమాట. వాటి నుంచి ఆయిల్ తీస్తారంట. ఆయిల్ కూడా ఆ పెయిన్స్‌కి వాటికి అప్లై చేస్తే పెయిన్స్ అయ్యి తగ్గుతాయంట. వంటల్లో కూడా యూజ్ చేస్తారంటండి. హ్మ్. తర ఈ ఫ్లవరింగ్ చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట అండి. వాటి స్మెల్ ఏంటంటే చాలా ఘాటుగా ఉంది. ఆ స్మెల్లు. హ్మ్. మా దగ్గరే ఈ చెట్టున్నా కూడా ఇంతకాలం నేను దాన్ని చూడలేదు. దాని పక్కనే కొండమల్లి చెట్టు ఉంటదనమాట. ఆ చెట్టుని చూసాను గానీ అంటే దీన్ని చూసాను గానీ అసలు ఈ ఈ ఫ్లవర్స్‌ని ఆటిని ఇంతకాలం నేను మిస్ అయ్యాననమాట అండి. ఈరోజు కొద్దిగా లేజర్‌గా ఉండి మా ఫ్రెండ్స్ అందరూ అదే మా కొలీగ్స్ అందరూ కూడా ఇంకా చెట్టు చుట్టూరు ఉన్నారనమాట. అందుకోసం నేను కూడా వెళ్ళాను. ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చిన్న చిన్న బడ్స్ కింద చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి.